ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 2 అనేది డెఫినేషన్స్ కోసం తెలియజేస్తుంది. ఇక్కడ మనం డెఫినేషన్స్, ఈ నిర్వచనాలు అనేవి ఒక 45 అంశాల మీద ఇచ్చారు. ఈ నిర్వచనాలు తెలుసుకోవడం అనేది చట్టాన్ని చాలా వరకు మనం అవగాహన కల్పించుకున్నట్టు అర్థం. చాలా విషయాలకి ఇక్కడ చాలా ఆన్సర్లు దొరుకుతాయి మనకి. జస్ట్ ఏదో కొన్ని పదాలు నిర్వచించాలి అని అనుకోకూడదు. ఉదాహరణకి సెక్షన్ 2లోని సబ్సెక్షన్ 3లో భవనం అంటే ఏంటో చాలా స్పష్టంగా చెప్పారు. ఇటీవల ఒక సమస్య వచ్చింది. ఒక వ్యక్తి ఒక పార్క్ కట్టుకున్నాడు. ఆ పార్క్కి ఇంటి పన్ను వేస్తారంటే కుదరదు, అది ఆ పార్క్ ఎక్కడ మీరు భవనం కింద లెక్క పెడతారు, భవనం కింద ఎలా మీరు చెప్తారన్నారు. దానికి ఎక్కడుంది? ఈ డెఫినేషన్లో ఉంది. ఈ డెఫినేషన్లో ఏమి ఇచ్చారు? భవనం అనే దాంట్లో భాగంగా పాకని కూడా ఇచ్చారు. చూడండి, బ్రాకెట్లో ఏమన్నారు? వ్యవసాయ భూమి దగ్గర కనుక పశువుల పార్క్ కట్టుకుంటే అది కాదు, కానీ ఒక ఇంటి దగ్గర కనుక ఒక పార్క్ కట్టుకుంటే అది కూడా భవనంలో భాగంగానే ఇంటి పన్ను వసూలు చేయవచ్చు. ఇటువంటి 45 డెఫినేషన్స్ సెక్షన్ 2లో మనకు లభిస్తాయి.